ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి దివ్య దృష్టి. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన ఈషా చావ్లా అలియాస్ దివ్యకి ఒక ట్విన్ సిస్టర్ అయిన భవ్య కూడా ఉండిద్ది అనమాట. భవ్య తను సూసైడ్ చేసుకొని చనిపోతుంది. పోలీసులు కూడా అదే కన్ఫర్మ్ చేస్తారు. బట్ దివ్యకి తన చెల్లెలైన భవ్య సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు. తనను ఎవరో చంపేశారు. తన చావుకు గల కారణం ఏంటి అని తను ఇన్వెస్టిగేషన్ చేసిద్ది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఒక ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది కాబట్టి ఈ మూవీ నా పరంగా ఒక యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటానంటే ఈ మూవీలో మెయిన్ గా స్టోరీ పాయింట్ బాగుంది, బట్ దాని ఎగ్జిక్యూషన్ అనేది ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. మెయిన్ గా ఈ మూవీలో ఈషా చావ్లా గారి యాక్టింగ్ అవనండి, సునీల్ గారి యాక్టింగ్ అవనండి, చాలా బాగుంటుంది. వాళ్ళ స్క్రీన్ ప్రెసెంట్ వల్లే మూవీ అనేది మనం ఎండ్ వరకు చూడగలుగుతాం. ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో ఇంటర్వెల్ పోర్షన్, క్లైమాక్స్ పోర్షన్ మంచి హై మూవ్మెంట్ అయితే ఇస్తాయి అనమాట. సో మిగతా పోర్షన్స్ లో అంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయలేకపోయారు. సో ఆ మిగతా పోర్షన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా రన్ చేస్తుంటే మూవీ అనేది ఒక సూపర్ హిట్ అయ్యిద్దనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. ఇంకా చెప్పొస్తే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా సెకండ్ హాఫ్ నాకు కొంత ఎంగేజ్ చేసింది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో సునీల్ గారి క్యారెక్టర్ ని రివీల్ చేస్తారు. అంటే ఆయన ఫేస్ కనపడకుండా, ఇంకా చెప్పొస్తే ఆయన వాయిస్ మార్చేసి ఒక అన్నోన్ పర్సన్ లాగా మనకి పరిచయం చేసినప్పటికీ, సో ఆ పర్సన్ ఎవరనేది మనం ఐడెంటిఫై చేసేయగలుగుతాం అనమాట. సో ఒక 30 minutes తన ఫేస్ రివీల్ చేయకుండా సీన్స్ అయితే రన్ చేస్తారు. ఆ సీన్స్ కొంత మైనస్ అనిపించింది. ఎప్పుడైతే సునీల్ గారి ఫేస్ రివీల్ అయ్యిద్దో, సునీల్ గారికి ఈషా చావ్లాకి క్లైమాక్స్ వచ్చే సీన్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఏంటి, సో దివ్య తన ట్విన్ సిస్టర్ అయిన భవ్య కోసం తను చేసే ఇన్వెస్టిగేషన్ అనేది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అండ్ అలాగే దివ్య భర్త తనని ఎందుకు ఆపుతున్నాడు అనే పాయింట్లు కూడా కాస్త క్లారిటీ ఉండవు అనమాట. ఇంకా చెప్పొస్తే మెయిన్ గా ఏంటి, సో దివ్య భర్త తను సీసీ ఫుటేజ్ కోసం వెళ్ళి అబ్స్కాండ్ అయిపోతాడు. ఫైనల్ గా సో తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోతాడు అనమాట. సో తను ఎందుకు చనిపోయాడు, తన చావు వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనే పాయింట్లు బలంగా చెప్పలేదు. ఇంకా చెప్పొస్తే దివ్యకి సో తనకేంటి ఒక కంటి ఆపరేషన్ అయినా సరే తనకి నార్మల్ అవ్వకుండా తనని ఎందుకు ఇంటికి పంపించేశారు. సరే పంపించేసినా సరే సో తనకి కళ్ళు కనపడకపోయినా తను నార్మల్ గా నడవడం, సో తను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, సో అంత కన్వీనియన్స్ గా లేదని ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇంకా చెప్పొస్తే సో భవ్యకు ఉండే కనెక్షన్స్ అనమాట. అంటే భవ్యకిను ఆ అన్నోన్ పర్సన్ కు ఉండే కనెక్షన్ అవనండి, భవ్యకిను సో దివ్య భర్తకు ఉండే కనెక్షన్స్ అవనండి, ఇంకా ప్రాపర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బెటర్ నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ లో దివ్యకిను అండ్ అలాగే ఆ అన్నోన్ పర్సన్ కి వచ్చే సీన్స్ అనేవి ఇంకా బాగా తీసుంటే బెటర్ అని నాకైతే అనిపించింది. ఈ మూవీలో సునీల్ క్యారెక్టర్, సో ఆ క్యారెక్టర్ ని ఇంకా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బెటర్ నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఈ మూవీలో బీజిఎం అండ్ అలాగే సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసకొని అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చెప్పొస్తే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ కొన్ని పోర్షన్స్ లో మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. కొన్ని పోర్షన్స్ లో మూవీ అనేది సాగదీశారనే ఫీలింగ్ కలిగింది. సో దానివల్ల ఈ మూవీ అనేది నాకు వన్ టైం వాచబుల్. థ్రిల్లర్ మూవీస్ కి ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఓవరాల్ గా ఇదండి దివ్య దృష్టి మూవీ రివ్యూ. నచ్చండి వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.